విలువల కంటే ఉపయోగం ముఖ్యమని భావించిన దాతలు ఒంగోలు నగరపాలక సంస్థకు పరికరాలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాతలు నగరపాలక సంస్థకు దోమల నివారణ మందుల పిచికారీ యంత్రాలు, అన్నా క్యాంటీన్లకు హీటెడ్ వాషింగ్ మిషన్లు అందజేశారు. ఫాగింగ్ ద్వారా దోమల నియంత్రణ అంతగా సాధ్యం కావటం లేదని, మాన్యువల్గా దోమల మందులు చల్లటానికి అవసరమైన పరికరాలు, అన్న క్యాంటీన్లో పాత్రలు హైజీనిక్గా ఉంచేందుకు హీటెడ్ వాషింగ్ మిషన్లను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో సహృదయంతో అందించారని ఎమ్మెల్యే కొనియాడారు. చేయి కలిపితేనే విజయం సాకారమవుతుందని, అందుకోసం నగర అభివృద్ధికి దాతలు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి, ఏఎంసీ చైర్మన్ రాతగారి వెంకట్రావు, పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, గుంటూరు రాంబాబు, రావుల పద్మజ, మండవ లావణ్య, పసుపులేటి సునీత, గోరంట్ల అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు గొల్లపూడి హరికృష్ణ కుటుంబానికి పార్టీ తరపున 5 లక్షల రూపాయలు చెక్ అందజేశారు. ఈరోజు చాలా మంది మన పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి కార్పొరేషన్ బాగుండాలి, ఆ డివిజన్లో ఇబ్బంది లేకుండా ఉండాలి, గవర్నమెంట్ నుంచి వచ్చేది లేట్ అయినా కూడా మనమైనా కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీలో కొంతమంది ఈరోజు అంతా కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో దానికోసం అని చెప్పేసి అందరూ కొంత స్పాన్సర్ చేసి ఈరోజు కొన్ని ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి 4 అన్నా క్యాంటీన్స్ ఉంటే 4 అన్నా క్యాంటీన్స్కి డిష్ వాష్ ఉండే అవన్నీ కూడా ఇచ్చారు. దానికి రావుల పద్మజ గారు, అదేవిధంగా గోరెంట్ల అనురాధ గారు, పసుపులేటి సునీత గారు, లావణ్య గారు వీళ్ళందరూ కూడా కలిసి తలా 15,000 రూపాయలు అయితే దాని డిష్ వాష్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అన్నా క్యాంటీన్లో పేదవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు వేడి నీళ్ళు ఉండేటట్టుగా వేడి నీళ్ళతోటి మనకు క్లీన్ అయ్యేటట్టుగా దాని డిష్ వాష్ కూడా వాళ్ళంతా స్పాన్సర్ చేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దోమల నివారణ మిషను అంటే మాన్యువల్గా ఉండేది ఈరోజు ఫాగింగ్ చేస్తున్నాం. అదేవిధంగా డ్రోన్ ద్వారా పోతురాజు కాలంకి అన్నిటికీ కూడా చేసాం. మళ్ళీ మాన్యువల్గా కూడా చేస్తే కొంత దోమలు తగ్గుతాయి అని చెప్పేసి మాన్యువల్గా ఉండేవి అవన్నీ కూడా 22 మిషన్లు మన వాళ్ళు ఇలా డొనేట్ చేశారు. వాళ్ళు కూడా మా బొమ్మల సుబ్బారావు వచ్చి ఒక 5 మిషన్లు ఇచ్చాడు, రామపల్లి శ్రీనివాసరావు 2 ఇచ్చాడు, బాచి ఇచ్చాడు, అదేవిధంగా ఆవుల సీను, కొసూరు సీను, చెన్నారెడ్డి రాంబాబు, దొడ్డా శేఖర్ వలి, అబ్బూరి సీను, మోహన్ రావు, దయానంద్, బాబురావు, సుబ్రహ్మణ్యం, గుంటూరు రాంబాబు, అదేవిధంగా నడమూరు హనుమంతరావు, చెంచిరెడ్డి, సోమశెట్టి సీను వీళ్ళందరూ కలిసి తలా ఒక మనకి ఇవన్నీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఏ పని చేయాలని అందరం కూడా కలిసి పని చేయాలి. అందరూ కూడా కలిసి ఇప్పుడు ఇచ్చేది దానికి అది ఎంత అనేది విలువ అనేది కాదు, దానివల్ల ఎంత ఉపయోగం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాం. అవన్నీ కూడా ప్రతి డివిజన్లో కూడా కాలువలకి మాన్యువల్గా కూడా ఒక మనిషిని పెట్టి స్ప్రే చేసేటట్టుగా ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. దానికి ఇంకా ఒక 22 ఇవి కూడా వచ్చినాయి. కాబట్టి దోమల్ని కూడా తగ్గించడానికి కూడా ఏమేమి ప్రికాషన్స్ ఇస్తారో అయినా తీసుకుంటాం.